చాలా ఎక్సైట్ అవుతున్నట్టున్నారు. నువ్వు ఇంకా ట్రైలర్ డీకోడింగ్ లాపే బాబు చాలు. నేను జనరల్ గా సింగిల్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తాను. మూవీ లవర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఇక నుంచి మేము కూడా అక్కడే కేసీపీడి చేస్తాం. ఇంతకీ మీకు సంధ్యాన, సుదర్శన, దేవియ, గోకుల, భ్రమరాంబ. భ్రమరాంబ కూకట్పల్లిలో కేసీపీడి థియేటర్. ఇన్ని ఆప్షన్లు ఎందుకు సార్? మీదేనా కూల్ డ్రింక్ బిజినెస్? అలా అంటావేంటి? మీకు ఏ థియేటర్ కావాలో చెప్పండి, టికెట్లు ఇప్పిద్దాం. అయ్యి బాబు ఏంటి ఇది? సంజయ్ అన్నాడు, సుదర్శన్ అంటున్నాడు. క్రాష్ అయిపోతాడేమోరా ఈసారి. కొత్త పెహ ఏంటయ్యా ఫోన్ పే లో బ్యాలెన్స్ చెకింగ్ లు? మాకు ఇన్ని థియేటర్ లో టికెట్లు దొరుకుతాయి అనుకోలేదు. మీరు సడన్ గా సంజయ్ సుదర్శన్ అనేసరికి నమ్మడానికి కొంచెం టైం పట్టింది. రే ట్విట్టర్ లో స్టేజ్ కి డాన్స్ చేస్తానని మాటిచ్చావు కదా, అడుగడుగు. వీటిలో స్క్రీన్ ముందు స్టేజ్ ఏ థియేటర్ లో ఉంటదండి? అన్ని థియేటర్ లోనే ఉంటది. కాకపోతే దాని మీద బౌన్సర్లు ఉంటారు, లాఠీలు పట్టుకుని. ఏం ఎక్కుతావా? అవుతుంది. ఇంతకీ మీరు ఇచ్చే టికెట్లు లేరు సార్? నేను ఇచ్చేది నేల టికెట్ లో కాదు, బాల్కనీలో. అంటే అక్కడ నిలబడి డాన్స్ చేయడం కుదరదేమో. పర్లేదు, కుర్చీలో కూర్చున్నాయి. ఇంతకీ మీకు అప్పర్ బాల్కనీ కావాలనా, లోవర్ బాల్కనీ కావాలనా? వాడేదో గోల్ చెప్తున్నాడు చూడు బాబు. అప్పర్ బాల్కనీ బొరపడేమో, లోవర్ బాల్కనీ అంటే స్క్రీన్ దగ్గరగా ఉంటది. ఊరుకో. లోవర్ బాల్కనీ ఇప్పించండి సార్. అనుకున్నాను ఇది అడుగుతామని. అప్పర్ బాల్కనీ అంటే సెలబ్రిటీస్ వస్తారు, లోవర్ బాల్కనీ అంటే ఇన్స్టా చుక్కలు వస్తారు. చూడు సార్, మాకు అప్పర్ బాల్కనీ కావాలి. సరే కానీ మైత్రిజీ, థియేటర్ కి పుష్ప గెటప్ వేసుకుని వెళ్ళొచ్చా? మంగళసేని గెటప్ కూడా వేసుకుని వెళ్ళమ్మా. ఎవడాపడి నిన్ను? నాకు సంజయ్లో కావాలి, నాకు సుదర్శన్, నాకు దేవి. కన్ఫ్యూజ్ చేయకండి ఆయన్నే. అందరికి కలిపి ఒక థియేటర్లు ఇప్పించండి సార్, కలిసి గొల్ల దొప్పుతాం. టికెట్ రేట్ ఎంత అండి? 600. అంటే 680. ఈఎంఐ ఎంత? ఈఎంఐ ఏం లేదయ్యా, సింగిల్ పేమెంటే. అంతా ఒకేసారి కట్టేయాలా? పెద్ద బోగ్గాడ్లా ఉన్నాడు.